ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిన్ననే చంద్రబాబు గారు ఎక్కడో చెప్పారు ఊర్మిళా నగర్లో అనుకుంటా అప్పులు కూడా దొరకట్లేదు జగన్ చేసిన పనికి అని చెప్పేసి. బట్ అప్పులు అనేది ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది కూడా మన సంపద ఏదైతే జిఎస్డిపి మన టోటల్ అమ్మకాలు కొనుగోళ్ళు వీటి ఆధారంగా అందులో 3% అన్నటువంటిది అప్పు తీసుకోవడానికి కామన్గా అర్హత ఉంటుంది. అయితే ఇప్పుడు మొన్న ఈ మధ్యన ప్రతి నెల కూడా ప్రతి మంగళవారం ఏదైతే వేలం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందో దాని కింద ఇప్పటికే 19-20 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు అని చెప్పి వైసీపీ అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదు 2 వారాలు అసలు అప్పే తీసుకోకుండా ప్రభుత్వం నడపగలిగారు దట్ ఈజ్ చంద్రబాబు అంటూ మన తెలుగుదేశం చెప్పుకొస్తే ఇప్పుడు నా పక్కన బాక్స్లో వార్త ప్రజాశక్తి హైలైట్ చేసింది. వీళ్ళకి కొంచెం సోర్స్తో పనిచేస్తున్నారు వీళ్ళ రిపోర్టర్లు ఎవరో కానీ సెక్రటేరియట్ కానీ బీట్లు చూసేటువంటి రిపోర్టర్లు ఎవరు చాలా స్ట్రాంగ్ సోర్సెస్తో ఇస్తూ ఉన్నారు. ఇది నిజమో కాదు ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి. 4 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 43 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. 4 నెలలు అంటే కనుక ఇది జగన్ ప్రభుత్వంది కూడా అవుతుంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు అంటే టోటల్గా 80 రోజులు అయింది అంతే. కాబట్టి 4 నెలలు అంటే అంతకుముందు కూడా అవుతుంది. ద్రవ్య ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డ్ అయింది. ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు 44,822 కోట్ల ఖజానాకి చేరింది. ఇందులో జీఎస్టీ భూముల మీద ఆదాయం పన్నులు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు వంటివి కలిపి 41,000 కోట్ల వరకు ఉంది. రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా 43,058 కోట్లు సమకూర్చుకున్నారు. నెలకి దాదాపు 11,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. అయితే 87,282 కోట్ల మేర ఖర్చులైనవి. ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంతరం కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్టు తేలింది. ఆదాయ లోటు ఏకంగా 137.59%తో 40,234 కోట్లుగా రికార్డు కాగా ద్రవ్య లోటు కూడా 83.92%తో 42,580 కోట్లకు చేరింది. మొత్తం ఖర్చు 87,282 కోట్లలో రెవెన్యూ ఏమే ఏకంగా 85,056 కోట్ల వరకు ఉండడం గమనార్హం. అలాగే మొత్తం వ్యయంలో సేవా రంగానికి 49,000 కోట్ల వరకు ఖర్చు చేయడంతో మిగిలిన కొద్దిపాటి 2,226 కోట్లను మాత్రం పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం ఆదాయం 87,880 కోట్లు, పన్నులు ఇతరాల ద్వారా 44,822 కోట్లు, రుణాల ద్వారా 43,058 కోట్లు, మొత్తం వ్యయం 87,282 కోట్లు, రెవెన్యూ 85,056 కోట్లు, పెట్టుబడి వ్యయం 2,226 కోట్లు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది.